హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మన తెలంగాణ పేపర్‌లో మరో 2 బైపోల్స్ రాబోతున్నాయి. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారు. అది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వాళ్ళే చెప్తున్నారు మేము బీఆర్ఎస్‌లోనే ఉన్నాం అని చెప్పి. మేము పార్టీ మారలేదని బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు మేము ఏ పార్టీలో పోలే బీఆర్ఎస్‌లో ఉన్నామని చెప్తున్నారు. అది పోచారం శ్రీనివాసరెడ్డి లాంటోళ్ళు మాజీ స్పీకరు, సీనియర్ పొలిటీషియన్ ఆయన కూడా చెప్తున్నారు. కండువా కప్పించుకొని అది కాదు దేవుడు కండువా అంటున్నారు. అది కాంగ్రెస్ కండువ కాదంటున్నారు. సరే కండువ కాంగ్రెస్‌దా, దేవుడిదా పక్కన పెడితే ప్రజల కళ్ళకి ఈ 4,00,00,000 మంది తెలంగాణ ప్రజలకు కనపడదు. అది ఏ కండువా? అసలు మీరు ఎక్కడున్నారు? మీరు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీలో పనిచేస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు. చట్టానికి తెలవకపోవచ్చు, చట్టాన్ని మీరు కప్పిపుచ్చొచ్చు, చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం కొద్ది రోజులు చేయొచ్చు. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. దానికోసం ఈరోజు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది. సుప్రీంకోర్టులో స్పీకర్ పైన ఏశారు. ఆ డెసిషన్ తీసుకోవట్లేదని చెప్పి. 3 నెలల్లో డెసిషన్ తీసుకోని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే ఇంతవరకు 3 నెలలు దాటిపోయింది. తాత్సారం చేస్తున్నారు, డిలే చేస్తున్నారు కావాలని. ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలని అనర్హత వేటు చేయకుండా కాపాడే ప్రయత్నంలో భాగమే ఇదని చెప్పి వాళ్ళు ఒక పిటిషన్ ఏశారు. ఆ పిటిషన్ ఈరోజు ఉంది హియరింగ్. దానికంటే ముందే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చింది కాబట్టి 25,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచిండు కాబట్టి ఇప్పుడు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రధానంగా వాళ్ళ మెడపైన కత్తి వేలాడుతుంది. పార్టీ ఫిరాయింపుల కత్తి. అది ఎవరు కాపాడినా ఆగే పరిస్థితి లేదు. అందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వీళ్ళిద్దరిలో దానం నాగేంద్రన్ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన కంటెస్ట్ చేసి ఓడిపోయిండు. ఇది స్పష్టంగా ఆన్ రికార్డు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వాళ్ళ కూతురే వరంగల్‌కి. లాస్ట్ టైం జరిగినాయి. ఆమె పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొండా ఈ వీడియోలు అన్నీ ఉన్నాయి క్లిప్పింగ్‌లు. ఈ ఇద్దరిని రిజైన్ చేయించి ఆ 2 బైపోల్స్‌లో విన్ అయ్యి మళ్ళా కాంగ్రెసు బలంగా ఉంది అని చెప్పే ప్రయత్నం మిగతా 8 మందికి కూడా అవసరమైతే రిజైన్ చేయాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే బీఆర్ఎస్ ఆటోమేటిక్‌గా బీఆర్ఎస్ నోరు మూయించాలి. ప్రజల్లో వ్యతిరేకత లేదు. ప్రజల్లో బీఆర్ఎస్ పని అయిపోయింది. కాంగ్రెసే ఉందని చెప్పే ప్రయత్నం చేయాలని ఓ ప్రయత్నంలో చేస్తున్నట్టు దానము కడియం చేత రాజీనామా ఇద్దరిపై ఫిరాయింపు వేటు తప్పదన్న భావన. దానికి ముందే ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలతో పదవులకు రాజీనామా చేయించే యోచనలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే జూబ్లీహిల్స్ జోషు ఇదే జోరులో ఇద్దరిని గెలిపించి భవిష్యత్తుకు పటిష్ట పునాదులు వేయాలన్న వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ ఉందట. కానీ అదంత ఈజీ కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం పైన ఉన్న ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పరిస్థితుల్లో రూరల్ కాన్స్టిట్యున్సీలలో ఎన్నికలు కోరుకుంటే చాలా డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. అంత ఈజీ ఏం కాదు. కాకపోతే అధికారం ఉంది. అధికారాన్ని అధికార పార్టీ గాడు బై ఎలక్షన్స్‌లో గెలవచ్చు అని ఒకవేళ మీకున్న అంచనాలు ఉండొచ్చేమో గానీ జూబ్లీహిల్స్‌లో అంత ఈజీ ఏం కాలే గెలుపు. 25,000 మెజారిటీ రావచ్చు, గెలవచ్చు. అది వేరే విషయం గానీ బీఆర్ఎస్ క్యాండిడేట్ డిఫెక్ట్ ఒకటుంది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ క్యాండిడేట్ డిఫెక్ట్ ఎంత అయితుందో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటు అంత ప్లస్ అయింది. అది అందరికీ తెలిసింది. ఇక్కడ కేవలం క్యాండిడేటే కాంగ్రెస్ పార్టీని గెలిపించిండనేది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న సామాన్య ప్రజలు మాట్లాడుకునేది. కాంగ్రెస్ పార్టీ గెలవలే ఇక్కడ. నవీన్ యాదవ్ గెలిచిండు. కాంగ్రెస్ పార్టీని నవీన్ యాదవ్ గెలిపించిండనేది ఇప్పుడు అక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి. అది ఒక స్పెసిఫిక్ సిట్యుయేషన్ జూబ్లీహిల్స్ అది. దాన్ని తీసుకొని మీరు ఇది అయిపోయింది మొత్తం మేము వన్ సైడెడ్‌గా ఉందని ఊహించుకొని ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తోని ఎన్నికలకు పోతే దెబ్బతినే పరిస్థితి కూడా ఉండొచ్చు. అయితే ఖైరతాబాద్ వేరు ఉండొచ్చు కానీ స్టేషన్ గన్పూర్ విషయంలో మట్టికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తది బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఆడ తాటికొండ రాజు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండు. ఆయన అంత ఆషామాషీ లీడర్ ఏం కాదు. మంచి పేరే ఉంది ఆయనకు కూడా. సరే రకరకాల మీడియాలో ప్రచారం జరగచ్చు కానీ కడియం శ్రీహరితోని పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాటికొండ రాజుకి కూడా మంచి మైలేజీ ఉందనేది అక్కడ ప్రజలు చెప్తున్నది. కాబట్టి మరి మరో 2 బై ఎలక్షన్స్ అయితే ఉంటాయట. దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చింది. ఇంకోటి ఎల్ఆర్ఎస్ అనేది ఎప్పుడు ఫీజు చెల్లించి 8 నెలలైనా అందని ప్రొసీడింగ్స్ నీటిపారుదల రెవెన్యూ అధికారుల వద్ద పెండింగ్‌లో లక్షలాది దరఖాస్తులు. ఆయా విభాగాల అధికారుల మధ్య సమన్వయ లోపం ముడుపులు ముట్ట చెప్తే ఫైళ్లకు రెక్కలు. దరఖాస్తుదారుడికి వివరాలు అందించేందుకు యంత్రాంగం మేనమేషాలు లెక్కేస్తుంది. దాదాపు దరఖాస్తులు ఎప్పుడు 2020లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 25,67,000 దరఖాస్తులు తీసుకున్నారు. ఎల్ఆర్ఎస్ ఇస్తామని చెప్పి. ఒక్కొక్క దరఖాస్తుకు ₹1000 ఫీజు తీసుకొని ఆయన తీసుకున్న దరఖాస్తులు ఏది కేసీఆర్ ప్రభుత్వం. అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉండి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు
ఈ ముగ్గురు ప్రధానమైన నాయకులు అప్పట్లో చెప్పింది ఏంటంటే ఎల్ఆర్ఎస్తోని బీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇవ్వాలి. ఎల్ఆర్ఎస్ అనే దాంతోనే బీఆర్ఎస్ పని అయిపోయింది, వీఆర్ఎస్ ఇయటమే. వాళ్ళ దగ్గర ఫీజు వసూలు చేయటమైంది, ఎల్ఆర్ఎస్ పేజ్తోని డబ్బులు దందా చేస్తున్నారు, డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఏంటి. మేము వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే ఎల్ఆర్ఎస్ని ఉచితంగా ఇస్తాం, ₹1 పే చేసేది లేదు, ప్రొసీడింగ్స్ ఇచ్చి రెగ్యులరైజేషన్ చేస్తాం ఈ అక్రమ లేఅవుట్ని, అక్రమ ప్లాట్లని అని చెప్పింది. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ ఇయరు ఎల్ఆర్ఎస్కి పైసలు పే చేయడానికి జీవో ఇచ్చారు. అంటే కేసీఆర్ ఇచ్చిన జీవోని అమలు చేస్తాను. ఎక్కడ సిగ్గు కానీ నిస్సిగ్గుగా, ఎక్కడ మొహమాటం కానీ, ఎక్కడ కూడా బెరుకు కానీ, మనం ఇట్లా ఉచితంగా ఇస్తానన్నాం, మరి ఈరోజు మళ్ళీ డబ్బులు వసూలు చేస్తే ప్రజలు కొడతారేమో, చేదరించుకుంటారేమో, ఎక్కడ కూడా ఏమాత్రం అనుమానం లేకుండా వసూలు చేశారు. వసూలు చేశాక మరి ప్రొసీడింగ్స్ ఇస్తారంటే ఏమి లేవు. డబ్బులు తీసుకోవటం కోసం మాత్రమే ఆ జీవో ఇచ్చినట్టు ఎల్ఆర్ఎస్ పెట్టినట్టు అనిపిస్తుంది. మీరు ఏదైతే బీఆర్ఎస్కి ఎల్ఆర్ఎస్ పోరుతోని వీఆర్ఎస్ ఇవ్వాల్సి వస్తుంది, ప్రజలు ఇస్తారని చెప్పారో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతోని బీఆర్ఎస్కి ఒకదానికి ఇయ్యారు, కాంగ్రెస్కి కూడా ఇస్తారు. అయితే అది ప్రాస బాగుందని బీఆర్ఎస్కి వీఆర్ఎస్ అని చెప్పి ఉండొచ్చు మీరు ఆ రోజు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలు చేయటానికి మీరు బీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇస్తున్నారు. మీరు డబ్బులు వసూలు చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వకపోతే ఏమి ఇవ్వాలి, మీకు ఏమి ఇవ్వాల్సి వస్తుంది? మీకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన హామీ మేరకు ఇవ్వకపోయినా కనీసం పైసలు తీసుకున్నారు. ఆ ప్రొసీడింగ్స్ ఏందో ఆలోచించండి. పైసలు జమ వేసుకొని గవర్నమెంట్ ఖజానాలో వేసుకున్న తర్వాత అది హక్కు, పైసలు చెల్లించిన వ్యక్తి హక్కు, అది అడిగే హక్కు. కనీసం ఆ ప్రొసీడింగ్స్ లేవు, దాని గురించి మాట్లాడలే ఎవరు. అవి ఎటుపోయినాయి తెలియదు. డబ్బులు అయితే తీసుకున్నారు. ఇప్పటికైనా దానికి సంబంధించిన మంత్రో, దానికి సంబంధించిన అధికారులు ఆ ఎల్ఆర్ఎస్ ఎక్కడుంది, ఎందుకు ఆగింది, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఏంది ఇవ్వాలని కనీసం ఆలోచన చేయండి. లేదంటే మీకు కూడా వీఆర్ఎస్ అయింది. రైట్, ఇది ఒక వార్త. ఆంధ్రప్రభ చూద్దాం. స్థానికమే ఎజెండా అట, నేడు కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చ. సీఎం రేవంత్ అధ్యక్షన సచివాలయంలో సమావేశం, త్వరలో ప్రధాని మోదీ చెంతకు అఖిలపక్షం. 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై రాజ్యాంగ సవరణకు పట్టు, కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీకి సన్నాహాలు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ. బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా చేపడితే వచ్చే పరిణామాలపై కేబినెట్లో చర్చించే ఛాన్సు. ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహణ, పార్టీ అగ్రనేతలను ఆహ్వానించాలని ప్రతిపాదన. ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన సీఎం రేవంత్ అని చెప్పి ఒక వార్త. ఇక్కడ స్థానికమే ఎజెండా అట. మళ్ళీ ఎజెండా ఎడిపోయింది అనుకోండ్రు. కొద్ది రోజులు ఆర్డినెన్స్, కొద్ది రోజులు బిల్లు, కొద్ది రోజులు జీవో నెంబర్ 9. ఇప్పుడు అట ప్రధానమంత్రి మోడీ దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకుపోవాలన్న ఒక ఎజెండా. అసలు ఏం చేస్తారో అర్థమవుతుందా ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి? ఇది ఎప్పుడు తీసుకెళ్ళాలి? మీరు చెప్పిన జీవో కానీ, మీరు చెప్పిన ఆర్డినెన్స్ కానీ, మీరు చెప్పిన బిల్లు కంటే ముందు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి నరేంద్ర మోడీ దగ్గర కూర్చోబెట్టి, మాకు రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ ఇన్సర్ట్ చేయండి, 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి, అది మీకు బాధ్యత. తెలంగాణలో మీరు కూడా తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను తీసుకున్నారు కాబట్టి మీ బాధ్యత, ఆ బాధ్యత నిర్వర్తించండి అడిగే హక్కు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలకి, ప్రభుత్వానికి కూడా ఉంది. అది చేయలే. అది చేయకుండా మిగతా అన్నీ చేశారు. జీవో అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, బిల్ అన్నారు. ఇవన్నీ ఫెయిల్యూర్ అని తెలుసు, ఇవి నిలవని తెలుసు, ఇవి ఉండేవి కావని తెలుసు. తెలిసి కూడా అంటే మనం ఇత్తు ఒకటి వేస్తే పండు ఒకటి వస్తుందా? మనం ఏ ఇత్తు వేస్తే దానికి సంబంధించిన పంటే వస్తుంది. మీరు వేసిన ఇత్తు ఏంది? కూలిపోయే ఇత్తు వేశారు. ఫెయిల్ అయ్యే ఇత్తు వేశారు, అది ఫెయిల్ అయింది. సక్సెస్ఫుల్ అయ్యే నిలబడే ఇత్తు ఏంటంటే ఆర్డినెన్సు. అక్కడ ఈ ఆర్డినెన్స్ కాకుండా రాజ్యాంగ సవరణ తెచ్చి దాని తర్వాత 9th షెడ్యూల్ పెట్టాం. అది ఇప్పుడు చేస్తారట. మోడీ దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి, అంటే మేము మోడీ దగ్గర కూడా ఫైట్ చేసినాం కాబట్టి ఇక చేసేది లేదు కాబట్టి పార్టీ పరంగా ఇస్తామని చెప్పే ఒక ప్రయత్నం చేస్తానట. ఇదనమాట. దీనికోసం ఇవన్నీ నమ్మించి వంచన చేసే పనులు చేయమాకండి. ఒకవైపు బీసీ సంఘాలు చెప్తూనే ఉన్నాయి, నమ్మించి మోసం చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే అని చెప్తున్నాయి. నమ్మించి మోసం చేశారు, అయిపోయింది. నమ్మించి మోసమే జీవో నెంబర్ 9, నమ్మించి మోసమే ఆర్డినెన్స్, నమ్మించి మోసమే బిల్లు. ఆ రోజు మీరు ఈ మాట అని ఉంటే
మీరు ఎందుకు మోడీ దగ్గరకు అఖిల పక్షాన్ని తీసుకెళ్తా అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళట్లేదని రేవంత్ రెడ్డి గారు నిలదీసి ఉంటే ఇదే బీసీ సంఘాలు, బీసీ నాయకులు ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నమ్మించి మోసం చేస్తుంటే మీరు కూడా ఆ నమ్మకంలో ఆ ట్రాప్లో పడి ప్రభుత్వం చెప్పే సన్నాయి నొక్కులకి నమ్మి మీరు ఈరోజు నమ్మించి మోసం చేస్తే అగ్నిగుండం అయింది అని చెప్పి మళ్ళీ బీసీ సంఘాలు అంతా కూర్చొని చెప్పే ప్రయత్నం చేస్తే బీసీలకు కూడా ఒక నమ్మకం పోయే పరిస్థితి ఉంటుంది. ఇట్లా చేస్తే చేయాల్సింది చాలా క్లియర్గా ఉంది. రాజ్యాంగ సవరణ చేయాలని 9 షెడ్యూల్ పెట్టాలి. అది వదిలేసి జీవో నెంబర్ 9 తెస్తే మా నోటికాడు మొత్తం ఇస్తానని హైకోర్టు దగ్గర పోయి అలచలు చేస్తే ఏమవుతుంది? బీసీ సంఘాలు కానీ బీసీ మంత్రులు కానీ చేయాల్సింది మోడీ దగ్గర కదా వెళ్ళాల్సింది. మోడీ దగ్గర కూర్చోవాలి కదా, రాజ్యాంగ సవరణ చేయించాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఫార్మాలిటీకి తూతూ మంత్రంగా ఇదే బీసీ సంఘాలతోని నమ్మించి మోసం చేస్తే అగ్నిగుండం చేస్తామని పెట్టించేది కూడా వెనకాల మళ్ళీ ప్రభుత్వ పెద్దలే ఉంటారు కొన్ని సంఘాలతోని. ఆ సంఘాలు పెడతాయి. మళ్ళీ ఆ సంఘాల అడ్వైస్తోనే మోడీ దగ్గర తీసుకుపోయి అఖిలపక్షాన్ని కూర్చోబెట్టండి, దాని తర్వాత మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పే సంఘాలు ఉన్నాయి. లేదంటే ఇప్పుడు రావటమేనా మోడీ? ఇప్పుడు ఇదేంటి? బీసీలను మోసం చేయటం. ఇప్పుడు మోడీ దగ్గర పోవడం అండి. ఎస్, మోడీ దగ్గర పొండి, పోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి పార్టీ పరంగా ఇస్తాం మోడీ ఒప్పుకోలేదని చెప్పే ప్రయత్నం చేసి ఎందుకు ఒప్పుకోడు మోడీ? ఒప్పుకుంటే చేయాలి కదా. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తానంటున్నారుగా. ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కదా 42% ఇటని. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాక, ఈ రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నాక కేంద్రం ఏం చేస్తే ఆ స్థాయిలో ఉద్యమం చేస్తే కేంద్రాన్ని వంచలేరా? వంచవచ్చు, కానీ కమిట్మెంట్ లేదు. ఈ కమిట్మెంట్ లేక నమ్మించి మోసం చేసే కార్యక్రమంలోనే మోడీని కలిసి వచ్చిన తర్వాత పార్టీ పరంగా ఇస్తాం, ఇక మోడీ ఒప్పుకోలేదు అని చెప్పి మోడీ మీద త్రూ చేసి వదిలేసే ప్రయత్నం చేయొద్దు. మోడీని దోషిగా చూపించాలంటే మీరు కమిట్మెంట్ ఉద్యమం చేయాలి. చేస్తే మోడీ ఎట్టటీడు అప్పుడు తెలుస్తుంది. ఇది ఒక వార్త. ఆ ఎజెండాతో ఈరోజు క్యాబినెట్లో మీటింగ్ ఉంది. యాసంగి పరిహారం ఇంకెప్పుడు ఇస్తారు? పెండింగ్లో 1200 కోట్లు ఉంది. ఇది బోనస్, సన్న వడ్లకు బోనస్. యాసంగిలో సన్న వడ్లు అమ్మిన రైతులు 1200 కోట్ల బోనస్ పెండింగ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం పంట వచ్చింది, దానికి సంబంధించిన బోనస్ పెండింగ్ పడుతుంది. ఈ బోనస్ సంగతి మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ బోనస్ విషయంలో మర్చిపోయినట్టుంది. మళ్ళీ ఎన్నికలు వస్తే తప్ప గుర్తురాదు. కాబట్టి ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఆ 1200 కోట్లకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు తీసుకొని ఇప్పించే కార్యక్రమం చేయండి. ఎదురు చూస్తారు 1000 కాళ్ళతో రైతులు. అది ఎవరు? రైట్, ఇది ఒక వార్త. దిశ పేపర్ చూద్దాం. టీచర్లకు టెట్ టెన్షన్ పడ్డది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు క్వాలిఫై తప్పనిసరి అయింది. 45,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కుడితిలో పడ్డ లెక్క అయింది. ఎప్పుడో అపాయింట్మెంట్ అయ్యారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు క్రితం కూడా అపాయింట్మెంట్ అయిన వాళ్ళు. అప్పట్లో టెట్ లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తప్పనిసరిగా ప్రతి టీచరు టెట్ క్వాలిఫై కావాలి, ఇన్ సర్వీస్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ టీచర్ పాఠాలు చెప్పక ఎన్ని రోజులు అయిందో, అంటే మిగతా సబ్జెక్టులు, వాడు సబ్జెక్ట్ తప్ప మిగతా చెప్పరు కదా. ఆ సబ్జెక్టులో కాకుండా అన్ని మిక్స్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి టెట్లో. సైకాలజీ ఉంటుంది, మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయి, పెడగాగి అని ఉంటుంది, టీచరు ఎలిజిబిలిటీకి సంబంధించి ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అంటే చెప్పే సిలబస్ ఆ కంటెంట్తో పాటు ఆ కంటెంట్కి సపోర్ట్ చేసే సైకలాజికల్ ఎఫెక్టు, పిల్లల్ని ఎట్లా ట్రీట్ చేయాలనే విషయాలపైన వీళ్ళు ఆ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ పాస్ కాకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి. 45,000 మంది టీచర్లకి టెట్ టెన్షన్ ఉంది. నెక్స్ట్ మంత్ 16 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, టెట్ ఎగ్జామ్స్. వాళ్ళు ఇప్పుడు పిల్లలకు పాఠాలు చెప్పే వదిలిపెట్టి ఆ టెట్ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. చాలామంది టీచర్లు, అంటే మనం చెప్తే కొంతమందికి కోపం వస్తుంది, కానీ పాఠాలు చెప్పడం మర్చిపోయిన టీచర్లు కూడా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఎల్ఐసి బిజినెస్లు, ఇన్సూరెన్సులు, రకరకాల సైడ్ బిజినెస్లు చేసే టీచర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మరీ ముఖ్యంగా టెన్షన్. పాఠాలు చెప్పే టీచర్కి ఇబ్బంది లేదు, పాఠాలు చెప్పి దాన్ని నమ్ముకున్న వాళ్ళకి, ఆ ఉపాధ్యాయ వృత్తినే నమ్ముకొని ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఆ వృత్తిని అడ్డం పెట్టుకొని జీతం కోసమే పనిచేసే టీచర్లకు మటుకు ఇది ఇబ్బంది, టెన్షనే. రైట్. టార్గెట్ మేయర్పేట వాట జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తుకు కాంగ్రెస్ ఆలోచన. జూబ్లీస్లో మేము కాంగ్రెస్కి మద్దతు ఇవ్వలేదని ఎంఐఎం చీఫ్ అజదుద్దీన్ చెప్పిండు. ఇంకొక వైపు కాంగ్రెస్ ఏం చెబుతుంది? టార్గెట్ మేయర్పేట, మేయర్ రావాలి కాబట్టి ఎంఐఎంతో పొత్తు. అసలు హైదరాబాద్లో పరిస్థితి ఏంది, హైడ్రా ఎఫెక్ట్ ఏంది, మూసీ ప్రక్షాళన పరిస్థితి ఏంది, ప్రజలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి, ప్రభుత్వం గురించి అనేది ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంఐఎంతో పొత్తాట, ఎంఐఎంతో పొత్తుతో మేము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోయి మేయర్ పీఠం.
ఇప్పుడు పట్టు అంటే 10 కార్పొరేట్లు లేరు కాంగ్రెస్ పార్టీకి. అంత ఈజీగా లేదు. నవీన్ యాదవ్ గెలుపు వేరు, హైదరాబాద్ ఎన్నికలు వేరు. నవీన్ యాదవ్ గెలుపుకి రేపు జీహెచ్ఎంసీ దానికి సంబంధం ఉండదు. జీహెచ్ఎంసీలో చాలా పారామీటర్స్ ఉన్నాయి ఎన్నికలకి. హైడ్రా ఎఫెక్ట్ ఉంది, మూసీ ప్రక్షాళన ఉంది, ఇంకా అభివృద్ధికి సంబంధించి, రోడ్లకు సంబంధించి, బ్రిడ్జిలకు సంబంధించి చాలా విషయాలు పారామీటర్స్గా ఉంటాయి. ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని ఏదో గెలవాలనే ఒక ప్రయత్నం టార్గెట్ పెట్టుకున్నాడు కాంగ్రెస్ పార్టీ. ఎంఐఎం ఇంకొక వైపు జూబ్లీహిల్స్లో మేము మద్దతు ఇవ్వలేదు కాంగ్రెస్ కానీ నేను ప్రకటించింది. మరి అదేందో మతలబ్ అర్థం కాదు. మరి జూబ్లీహిల్స్లో ఎవరికి మద్దతు ఇచ్చారు మీరు? బీఆర్ఎస్కి ఇచ్చారా? బీజేపీకి ఇచ్చారా? ఏ పార్టీకి ఇచ్చారు మీరు మీ మద్దతు? గెలిచిన తర్వాత మద్దతు ఇవ్వలేదు అంటున్నారు. మరి దీని వ్యూహం ఏంది? దీని వెనక ఉన్న మతలబ్ ఏం తెలియదు. ఎందుకంటే బీహార్ లాంటి స్టేట్లో పోయి 30 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేసింది. ఆ 30 స్థానాల్లో పోటీ చేయటం వల్లనే అక్కడ బీజేపీకి ఎడ్జ్ అయింది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ. చాలా రాష్ట్రాల్లో, ఒక బీహార్ కాదు యూపీలో అదే పరిస్థితి. చాలా రాష్ట్రాల్లో ఎంఐఎం పోయి అక్కడ పోటీ చేస్తుంది. అసలు ఎంఐఎం పుట్టక హైదరాబాద్లో, ఎంఐఎం పార్టీ స్థాపించింది హైదరాబాద్ వేదికగా. ఇక్కడ పుట్టిన పార్టీ ఇక్కడ 7, 8 ఎప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు, ఒక ఎంపీ ఉంటాడు. ఇక్కడ పోటీ చేయరు. గమ్మత్తు ఏందండి, ఎంఐఎం పార్టీ ఇక్కడ ఒక 30, 40 స్థానాల్లో తెలంగాణలో పోటీ చేయట్లే, కానీ యూపీలో చేస్తారు, బీహార్లో చేస్తారు, పశ్చిమ బెంగాల్లో చేస్తారు. ఎక్కడ ముస్లిమ్స్ ఉంటే అక్కడ పోయి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి నష్టం చేసి బీజేపీ కూటమికి లాభం చేసే వ్యవహారం నడుతుందని ఇప్పటికే ముస్లిం వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుతుంది. మరి ఆ చర్చలో భాగమై ఏం తెలియదు. జీహెచ్ఎంసీలో మేము కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్లో జీహెచ్ఎంసీ కాదు, జూబ్లీహిల్స్లో మద్దతు ఇవ్వలేదని చెప్తున్నాం. అంటే మేము భవిష్యత్తులో కూడా మద్దతు ఇవ్వము, ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా పోటీ చేస్తాం. పోటీ చేసి మరి ఏ పార్టీకి లాభం చేయడానికి? అది కాంగ్రెస్కే, బీఆర్ఎస్కే, బీజేపీకే. అది తప్పనిసరిగా ఇండివిజువల్గా ఎంఐఎం భవిష్యత్తులో ఒక ఎంఐఎం పార్టీ ఇండివిజువల్గా ఇక్కడ పోటీ చేస్తే సింగిల్గా జీహెచ్ఎంసీలో అది బీజేపీకి లాభం అయింది. ఇక దాంట్లో డౌట్ లేదు. మరి దానికోసం యూపీలో, బీహార్లో, పశ్చిమ బెంగాల్లో చేసిన కథ ఏడు చేయబోతుండా తెలియదు. కానీ మేము మద్దతు ఇవ్వలేదని చెప్పిండు. కానీ కాంగ్రెస్ పార్టీ మా టార్గెట్ మేయర్పేటం, ముస్లిం ఓట్లు చేలకుండా ముందస్తు ప్లాను అని చెప్పి వీళ్ళు చెబుతుంటే ముస్లిం ఓట్లు చేలటానికి ఇంకొక పార్టీ ప్లాన్ వేసే పరిస్థితికి వచ్చింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.